సో సార్ ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి లైక్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయితున్నాము అనంటే, ఇటు పేరెంట్స్ అయినా కానీ, అటు స్టూడెంట్స్ అయినా గాని అనుకునేది ఏంటి అంటే, గంటలు గంటలు ఇప్పుడు బుక్స్ చదవాలి. పెద్ద పెద్ద బుక్స్, పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ అన్నీ కూడా చదవాలి. ఎలానో హ్మ్. అంటే లైక్ ఫ్రెండ్స్ తోటి టైమ్ స్పెండ్ గాని, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి కుదరదు. మేమిక కంప్లీట్‌లీ బుక్స్ తోటే ఉండిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో, ఇందులో ఏమాత్రం నిజం ఉందంటారు? అది టోటల్లీ రాంగ్ మేడం. అలా కంప్లీట్‌గా మనం రోజు 14 అవర్స్ బుక్స్ ముందర కూర్చొని చదవడం అంటే, అలా మనకేదో నాలెడ్జ్ వచ్చేస్తది, ర్యాంక్ వస్తదని అనుకోవద్దు. ఓకే. ఎందుకంటే మన బ్రెయిన్ గూడా యాక్టివ్‌గా ఉండాలి కొంత. ఎప్పటికప్పుడు సిట్యుయేషన్ తగినట్లు మనం గూడా ఆ పరిస్థితులు తగినట్లు మనం చేంజ్ అవుతూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్‌ని మనం షార్ప్‌గా పెట్టుకోవాలంటే, దానికి సంబంధించిన ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. ఒక పక్క మనం డైలీ ఎక్సర్సైజ్ చేస్తూనే, మనకేదైనా హాబీస్ ఉంటే వాటిని చేసుకుంటూనే, మన వర్క్ చేసుకుంటూనే క్లియర్‌గా డైలీ ఒక 6 అవర్స్ చదివినా గూడా మనం ఆ 6 అవర్స్ ఎఫెక్టివ్‌గుండాలి. మళ్ళీ మనం మిస్ అవ్వకూడదు. చాలామందేందంటే, కొంతమంది ఏం చేస్తారంటే పాపం అలా వదిలేసి, ఏ జాబ్ చేయకుండా అలానే ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అలాగే ఉండి దాని మీదే ఉంటారు. దానివల్ల ఏందంటే మన బ్రెయిన్ అనేది ఆటోమేటికల్‌గా ఇయర్‌లు పాస్ అయ్యే కొద్దీ డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. అప్పుడు ఇలా యాక్టివ్‌గా ఉండే వాళ్ళకి, మనకి డిఫరెన్స్ ఉంటది. వాళ్ళు ఎగ్జామ్ రాసేది వేరే, మనం రాసేది వేరే. మనం ఏంటంటే అలా ఇయర్‌లు పాస్ అయ్యే కొద్దీ మీరన్నట్లు ఒక భయం అనేది, మన ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వస్తది. ఫస్ట్ మన బ్రెయిన్‌కి సెక్యూరిటీ ఉండాలి మేడం. నాకేం గాదు, నాకిది నెగెటివ్ జరిగినా కూడా నాకు బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయి లైఫ్‌లో బతకడానికి అన్నట్లు ఇవి చూడాలి గానీ, అదే పనిగా మనం దాని మీద ప్రెషర్ పెట్టి చదివితే మాత్రం మనం ఎన్ని గంటలు చదివినా గూడా మనం అనుకున్న రిజల్ట్స్ రావు మేడం. ఇప్పుడొచ్చే ర్యాంకర్స్ కూడా అలానే ఉంటారు మీరు చూస్తే. వాళ్ళకి ఏదో ఒకటి ఉంటది లైఫ్‌లో, ఏదో ఒక యాక్టివిటీ. అంతేగాని అలా ఐడియల్‌గా ఉండిపోయి 6, 7 ఏళ్ళు అలాగే దాని మీద కూర్చుంటే మాత్రం దానివల్ల మనకి సైకలాజికల్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి.